వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అశ్వారావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో యూపీఎస్ స్కూల్లో పెచ్చులుడిన పైకప్పు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయన్న ప్రజా సంఘాలు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. 35,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని వెల్లడి. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు జగన్ తెరలేపారన్న టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఏ మాత్రం నైతిక విలువలున్నా సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే ముస్లిం సోదరులు అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ తోఫాను అశ్వారావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి 1,000 కోట్లు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. 5 మండలాల్లో షాదీఖానాల ఏర్పాటు కొరకు నిధులు కేటాయించాలని మంత్రిని కలిసి కోరడం జరిగిందని, త్వరలోనే అవి కూడా మంజూరు అవుతాయి అని అన్నారు. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరవకూడదని అన్నారు. సర్పంచ్ గారు ఎదగరండి. గ్రామ పెద్దలకి, మండల పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు. ఆ రకంగా మన తెలంగాణలో తెచ్చింది 9వ సంవత్సరం. ఆ రకంగా మరి ఫస్ట్ 5 సంవత్సరాలలో తెలంగాణని ఏ రకంగా నడపాలనే ఆలోచనలో మరి రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మరి ప్రజలకి, తెలంగాణలో ఉన్న ప్రజలకి అన్ని కులాలను మనం ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనతో మన గత ప్రభుత్వాలు ఇన్ని ఉన్నా మరి లేని స్కీములు, దేశంలో లేని స్కీములు మన రాష్ట్రంలో పెట్టి ఒక పక్క ముస్లిం సోదరులకి పండగకి ఏ రకంగా ఆదుకోవాలి, ఒక పక్క క్రిస్టియన్స్ ఉన్న క్రిస్టియన్ సోదరులను ఏ రకంగా కాపాడుకోవాలి, ఒక పక్క మన హిందువుల్ని ఏ రకంగా కాపాడుకోవాలనే ఆలోచనతో అన్ని పండగలకి అతను ముఖ్యంగా మరి బట్టలు అదే రకంగా వాళ్ళు పండగ చేసుకోవడానికి డబ్బులు అన్ని కులాలకి ఒక పక్క ఇదివరకు మన లంబాడి క్యాస్ట్కి కూడా మన ప్రతి సంవత్సరం మరి వాళ్ళు పండగ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రకారపరంగా ఏర్పాటు చేస్తూ, అలాగే గిరిజనులకు కూడా కొమరం భీం పండగకి గవర్నమెంట్ సోదరుగా ఏర్పాటు చేసుకుంటూ అన్ని కులాలు అందరికీ మరి హిందువులు అంటే మనకు సోదరులు వెలంగూరు అందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా పండగకి ఇది మన బతుకమ్మ పండగలని, మరి సంక్రాంతి పండగని అందరి కులాలకు మక్కలు దేవుడిని ఏ రకంగా తెలుసుకుంటారో ఆ రకంగా వాళ్ళని కాపాడుకుంటూ దేశంలో మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో అన్ని కులాలను కాపాడుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఊరేలు చంద్రశేఖర్ గారికి మనం, ఎందుకంటే రైతుల్ని మరి ఒక పక్క మరి దళితుల్ని గిరిజనుల్ని కాపాడుకుంటూ మరి రైతులకు కూడా మన రైతు బంధు ఏర్పాటు చేసుకుంటూ మరొక అమ్మాయి పుట్టితే తల్లిదండ్రులకి భారమని 18 సంవత్సరాల
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో యూపీఎస్ స్కూల్ పైకప్పు పెచ్చులూడింది. 2004లో కట్టిన పాఠశాల 19 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే శిథిలావస్థకు చేరిందని, దీని అంతటికీ కారణం అప్పటికి కాంట్రాక్ట్ నాణ్యత పాటించకుండా పనులు చేయటమే అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ఇది ఇక్కడ ఉన్నాయి, అక్కడ బయట హోల్స్ కరెక్ట్ గా పెట్టారు. అక్కడ అంతా సిమెంట్ పడి ఉన్నది. నా పేరు షేక్ ప్రదీప్ కుమార్. నేను యూపీఎస్ సంగపల్లిలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను పాఠశాలకు ఉదయం 8 గంటలకు లాక్ తీయగానే ఆఫీస్లో ఉన్న ఆఫీస్ గది యొక్క పైకప్పు పెంచులు ఊడి కింద పడిపోయి ఉన్నది. ఈ విషయాన్ని మా హెచ్ఎం మేడం గారికి తెలియపరిచాను. ఇదే ప్రమాదము స్కూలు రన్ అవుతున్నప్పుడు జరిగినట్లయితే పిల్లలకు ప్రమాదం జరుగుతుండే, కానీ నైటు జరగడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. 6th వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి రజిత గారు స్కూల్ బిల్డింగ్లో ఇలా జరిగింది, ఒకసారి విజిట్ చేయండి అని కోవడం జరిగింది. దాంతో పాటు నాకు వేరే వారి నుంచి కూడా ఈ స్కూల్ యొక్క వీడియో కూడా పంపించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కూడా మన ఊరు మనబడి సమీక్ష జిల్లా కలెక్టర్ గారి దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి గతంలో స్థానిక కమిషనర్ గారిని, అలాగే రజిత గారిని, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారిని తీసుకొని ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. పాత స్కూల్ ఎక్కడైతే చెట్టు మనిషి పగులు వచ్చాయో దాన్ని తీసేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఇప్పుడు ఎంఓఎండికి తెలియజేయడం జరిగింది. అయితే పాత స్కూల్ ఇప్పుడు కూడా మరి చెట్లు వచ్చి వేర్ల ద్వారా పగులు పచ్చినా కూడా మరి అది గట్టిగానే ఉన్నది. కానీ కొత్తగా నిర్మించినటువంటి 2004లో నిర్మాణం చేయబడ్డటువంటి స్కూల్ ఏదైతే ఉన్నదో దాని యొక్క పైకప్పు చూడడం కొద్దిగా నాణ్యతా లోపంగా కనపడుతున్నది. కాబట్టి దీన్ని అప్పుడు సర్వశిక్షా అభియాన్ నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సర్వశిక్షా అభియాన్ను ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు చూస్తున్నారు కనుక ఈడబ్ల్యూఐడిసి వాళ్ళని పంపించి మరి దానికి ఏ రకమైన మరమ్మతులు తీసుకోవడానికి వీలుంటే మరమ్మతులు తీసుకోవడం, అలాగే ఈ ఏదైతే ప్రాథమికోన్నత పాఠశాల మరి శిథిలావస్థలో ఉన్నదో దాని స్థానంలో ఎంఓఎంఈకి కొత్త గదులు ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను గౌరవ హెడ్మాస్టర్ గారిని కోరడం ఏంటంటే మనం మరమ్మతులు తీసుకునేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వేరే రూమ్లోకి ఆఫీస్ రూమ్ షిఫ్ట్ చేసి మరి ఆ రకంగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఈ స్కూల్ విజిట్ చేసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తర్వాత హెడ్మాస్టర్ గారు కోరడం ఏంటంటే దీంతో పాటు మనకు టాయిలెట్స్ ప్రాబ్లం కూడా ఉన్నాయి, టాయిలెట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ మనం ఎంఓఎంబీలో ఎప్పుడైతే తీసుకుంటామో ఎంఓఎంబీలో తీసుకున్నప్పుడు మన ఊరు మనబడిలో తీసుకున్నప్పుడు పాఠశాలతో పాటు పాఠశాలకు అవసరమైనటువంటి టాయిలెట్స్తో పాటు తర్వాత డైనింగ్ హాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా సమకూర్చడానికి చర్యలు తీసుకుంటాం. కాకపోతే అదృష్టం ఏంటంటే నైట్ పూట జరిగింది, డే అంతా జరిగితే మరి ప్రమాదం కొద్దిగా గాయాలు జరిగే ప్రమాదం కూడా ఏర్పడింది. కాబట్టి మరి ఇక్కడ మరి ఆ రకమైనటువంటిది మనకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఘటన జరగలేదు కనుక అయినా నాణ్యతా లోపం అట్లా ఉండడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి తప్పకుండా మరి ఇన్స్పెక్షన్ చేపిస్తాము. ఎందుకంటే ఇది 2004 అంటే 2004 కట్టిందంటే దాదాపు 12 సంవత్సరాలు అయింది. మినిమంగా ఒక 35-40 ఇయర్స్ ఉండవలసినటువంటి బిల్డింగు మరి 12 సంవత్సరాలకే పైకప్పు పడిపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం. ఆ నాణ్యతను కూడా చెక్ చేయించి దాని బాధ్యులైనటువంటి కాంట్రాక్ట్ నుంచి రికవరీ చేయించడం విధంగా ఈడబ్ల్యూఐడిసి వాళ్ళని కోరడం జరుగుతుంది.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 4361 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూలపేట పోర్టు అభివృద్ధికి మూల స్తంభం అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రం మారబోతుందని అన్నారు. మూలపేట పోర్టు 100 బిలియన్ల సామర్థ్యానికి చేరుతుందన్నారు. మూలపేట పోర్టులో 35,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని, మూలపేట పోర్టులో మరో 2 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనకరమైన విశాఖలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు జగన్ తెరలేపారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీలో సీఎం అందుబాటులో ఉండాలని సీఎస్ చెబుతారా? రాష్ట్రం దివాలా తీసిందని నిన్నటి సీఎస్ ప్రకటనలో అర్థమవుతోందన్నారు. అవినాష్ ను కాపాడేందుకు జగన్ ఢిల్లీ పర్యటన వంకలని, ఏమాత్రం కూడా నైతిక విలువలున్న సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక ఆదాయం ద్వారా సంపాదించిన వేల కోట్లు చెప్పినట్టుగా 2 లక్షల కోట్ల పైగా సంపద దోచి విదేశాలకే జగన్మోహన్ రెడ్డి చేశాడు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. మహ్వీన్ అనే యువకుడికి అస్వస్థతగా ఉందని భార్య తరపు బంధువులు సమాచారం ఇచ్చారని, తాము వెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడని మహ్వీన్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య తరపు వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సంతోష్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ये भी बोल रहे कि जो है सो तुम जो मीडिया वालों को बुला रहे, जो लोगों को बुला के ऐसा तमाशा बना रहे, उन्होंने बोल रहे हम भी मीडिया वाले, हमको भी मालूम है, हमको क्या करना है, तुम लोगों के साथ देख लेंगे, ये वो बोल के ऐसे ऐसे बातें कर रहे वो लोग। पुलिस वाले अरेस्ट कर लिए उन लोगों को, मगर बावजूद इसके बावजूद भी उन लोग ये बात बोल रहे हम भी देखेंगे कि कौन क्या करता, हमारे भी मीडिया में बहुत लोग हैं बोल के बोल रहे हैं। कौन बोल रहे? ये उनके जेठा बोल रहे सर करते थे, उन्हें भी पूछे जाना नहीं, कहाँ है तुम, वीडियो कॉल करके बताओ, पता किसके साथ गए, कौन आए लेने, इन्हों कहीं को आए लेने, उनके सामने बाहर कहीं को निकले, शक आदमी को, बहुत शक था आदमी को। मेरा नाम मोहम्मद अब्दुल हन्नान है, मालीजा कोटले से रहते हैं। मेरी बहन का आज इंतकाल हो गया। मालूम हुआ कि जो है सो हॉस्पिटल को गए तो मालूम हुआ कि जो है सो सुसाइड कर लिए बोलकर मालूम हुआ। आज 4 बजे के टाइम पे जो है सो हमारे वालदा बात करे थे, 4 बजे के टाइम पे बात करे थे, अल्हम्दुलिल्लाह अच्छी बात करे, कुछ भी ऐसा वो न था। खटकाया घर में, रूम में उनके खटकाया तो मम्मी मैं बाद में बात करती हूँ, कौन है क्या है मैं देख के बात करती हूँ बोल के उन्होंने क्या करे, फोन कट करके गए। 4:50 को फोन कट करके गए। एग्जैक्टली 10 मिनट्स के बाद, आफ्टर 10 मिनट्स क्या हुआ, और हमारे भाईजान का फोन आया, दुबई में रहते, ऑप्टिकल लाइन के है, दुबई में रहते हैं, फोन करके बोले कि बेहोश हो गए, इनकी तबीयत खराब हो गई, उस्मानिया में एडमिट करे, आप लोग जरा जाके आओ बोल के बोले। मैं और हमारे वालदा दोनों जो है सो गए, उस्मानिया को गए। रस्ते में है उनके और एक देवर का फोन आया, जो है सो बोले भाई आधार कार्ड लेके जल्दी आओ, क्रिटिकल हो गई तबीयत, बहुत ज्यादा खराब हो गई बोल के बोले। मैं पूछा क्या हुआ क्या हुआ, कोई भी कुछ भी रिस्पॉन्स नहीं करे। मैं हॉस्पिटल को गया, वहां पर देखा, मैं हम लोग ऐसा एंटर हुए, उन लोग छोड़ के चले गए। कौन? ससुराल वाले हमारे छोड़ के चले गए। हमारे हॉस्पिटल में पूछ रहा हूँ मैं सबसे क्या हुआ क्या उस्मानिया अवेसी हॉस्पिटल में पूछ रहा हूँ मैं, कोई भी कुछ भी नहीं बोले। वहां का वॉचमैन बोला भाई इनका इंतकाल हो गया, डॉक्टर भी 10 मिनट हो गए, डॉक्टर से जाके आप कंफर्मेशन ले लो। डॉक्टर से जाके पूछा मैं, डॉक्टर बोले या ये तो फांसी लिए नो या सुसाइड करे, फांसी लेने का तो चांस ही नहीं है भाई, इधर फांसी लेने का कुछ चांस नहीं है, क्योंकि जो बेड पे ठहरे तो आपको ऊपर फैन लगता, और कोई अपने हाथों से उतना टेंट दबा नहीं सकता, ऑटोमेटिकली कोई नहीं दबा सकता, अगर दबाए तो ऑटोमेटिक हाथों छुट जाते, उनके दम निकलते हैं, हाथों छुट जाते। ये प्री प्लान मर्डर करे से है, उनके गले पे मार्का है, पूरे उंगलियों पे गले पे मार्का है। और अगर ये सुसाइड करते
तो उन्होंने हमारे जब भी बोलना था कि इन्हें सुसाइड कर लिए। ఏప్రిల్ నెల 27, 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఫోటోఫినా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్సో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్స్ లో మెట్పల్లి కెమెరా క్లబ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఎక్సో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నలుమూలల నుండి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్, వీడియో ఎడిటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇరవై 28, 29 తారీఖున హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మీడియా పార్ట్నర్గా HMTV మీడియా పార్ట్నర్గా నిర్వహిస్తున్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు మరియు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ ఫోటోఫినా ఎగ్జిబిషన్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు సంబంధించినటువంటి మెలకువలు నేర్పడం జరుగుతుంది. అలాగే అవార్డులను అంటే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫోటోఫినా ఆధ్వర్యంలో మంచి ఫోటోలు వీడియోలు తీసినటువంటి వారికి అవార్డులు ప్రసాదించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల ఎగ్జిబిషన్కు 95 న్యూస్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పోని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ల ఐక్యత. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఫోటో ఎక్స్పోకి 27, 28, 29 తేదీల్లో అక్కడ ఫోటో ఎక్స్పో అనేది జరుగుతుంది. సో రాష్ట్ర స్థాయిగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు మరియు మిక్సర్లు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. మీ యొక్క మంచి స్కిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోగలరు. అక్కడ మరిన్ని కొత్త విషయాలు, కొత్త టెక్నిక్స్ అనేది మీకు పరిచయం కాబోతున్నాయి. సో మీరు అందరూ ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా ప్రయత్నించడం చేయండి. 95 న్యూస్ ద్వారా మాకు 95 న్యూస్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ చేరవేస్తున్నాము. సో దీన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలి. మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ద్విచక్ర వాహనాలు వరుసగా చోరీ అవుతుండటంతో జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఆదేశానుసారం 2వ పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు కొంతమంది సిబ్బందిని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశామన్నారు. వారపు సంత కావడంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ ముమ్మరం చేశామని అన్నారు. అందులోనూ ఇదే మార్గంలో సంతకు వెళ్లేవారు ఉండటంతో తనిఖీ నిర్వహిస్తుండగా గుర్రంకొండ మండలం సంగసముద్ర పంచాయతీ కొత్తపల్లె గ్రామానికి చెందిన పఠాన్ నూర్ మహమ్మద్ పోలీస్ సిబ్బందిని చూసి తప్పించుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. ఇక అతను వెళుతున్నది ద్విచక్ర వాహనం చోరీ చేసింది గుర్తించి విచారించగా అతను ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారన్నారు. నిందితుడైన నూర్ మహమ్మద్ ను విచారించగా మదనపల్లె పట్టణంలోని దేవళం వీధికి చెందిన షేక్ సైఫ్ అలీ ప్రధాన నిందితుడని, అతని ద్విచక్ర వాహనాలు చోరీ చేసి తనకు తెచ్చి ఇస్తూ ఉంటాడని, ఆ వాహనాలను ఎవరికీ తెలియకుండా అమ్మి డబ్బిచ్చి కమిషన్ తీసుకుంటాడని తెలిపాడని అన్నారు. ఇక అతను ఇచ్చిన సమాచారం మేరకు గుర్రంకొండ మండలంలోని కొత్తపల్లె సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక మోటార్ సైకిల్ అఫెండర్ని అరెస్ట్ చేశాము. అతని పేరు వచ్చి పఠాన్ నూర్ మహమ్మద్. ఇతని వచ్చి స్వగ్రామం వచ్చి సంగసముద్రం గుర్రంకొండ మండలము. ఇతనితో పాటు మెయిన్ అక్యూజ్డ్ కొడుతున్నాడు షేక్ సైసా అలీని. అతను మెయిన్ అక్యూజ్డ్. ఇతను షేక్ షా అలీ అనే అతను దొంగతనం చేస్తాడు మోటార్ సైకిల్ను. ఇతనికి నూరు మహమ్మద్కు ఇస్తాడు. అతను అమ్మి ఆ డబ్బును మెయిన్ అక్యూజ్డ్కి ఇస్తే ఈయన కొంచెం కమిషన్ ఇస్తాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం నారమాకులపల్లి తండానందు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఉదయం తమ సిబ్బందితో కలిసి ఈ తండానందు కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు.
హౌస్లో 4 AM నుంచి 7 AM వరకు మేము కార్డన్ అండ్ చర్చ్ చేశాము. నారమాకలపల్లి తండా. ఆ తండా వచ్చి ఐడియా ప్రోన్ ఏరియా కొన్ని తండాలు మేము ఐడెంటిఫై చేశాము. ఆ తండాలో ఎక్కువ ఎక్కడ దొరికినా కూడా సోరాయి నారమాకల తండా అని చెప్తున్నారు కాబట్టి మా ఉన్నతాధికారులు ఎస్పీ గారును అడిషనల్ ఎస్పీ గారు ప్లాన్ చేసి రైడ్ చేశాము. సుమారుగా ఒక 100 మంది పోలీసులతో. తర్వాత సెబ్బు ఉన్నాడు కదా, సెబ్బు ఏఎస్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో, తర్వాత వాళ్ళ స్టాఫ్, మా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తర్వాత మా సబ్ డివిజనల్ ఫోర్స్తో నేను ఎస్సీబీ సెబ్బు డిఎస్పీ గారు సిఐలు అందరం కలిసి ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేశాము. ఇల్లు చెక్ చేసేసి దాంట్లో సుమారుగా 4,500 అంటే నియర్లీ 5,000 ఊటను పట్టుకున్నాము. అంత బాగా ఊట పెట్టిండేది. తర్వాత ఒక 5 మూటలు బెల్లము మా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అగ్గిపెట్టారు. తర్వాత ఒక మూట సీజ్ చేశాము. ఈ నల్లతుమ్మ చెక్క ఉంటుంది కదా, సోరాయిలో ఊట వేసే చెక్క కూడా ఒక 4 మూటలు పట్టుకున్నాము. కార్మిక కర్షక ప్రజా అనుకూల విధానాలను డిమాండ్ చేస్తూ ప్రతి గ్రామంలో రైతులు కార్మికులు కలిసి మేడే జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అధ్యక్షతన జరిగిన కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో ధర్నా జయప్రదం చేసిన రైతులు కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కాలంలో జరిగిన ముఖ్యమైన ఘటనలో ఏర్పాటు చేయాలి. ఓకే సార్. కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న నిర్వహించిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు జయప్రదం చేశారు. దాదాపు 3 లక్షల మందికి పైగా పాల్గొని మోడీ ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేశారు. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు సమాయత్తం అవుతున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలని మానుకోవాలి. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లని రద్దు చేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. 200 పని దినాలు కల్పించాలి. రోజుకి కనీస వేతనంగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 70కి పైగా ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే పలాస కాశీబుగ్గలో భగవతి థియేటర్ రోడ్లోని బైక్ షోరూమ్, హార్డ్వేర్ షాపుల్లో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు, షాప్ యజమానులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే బైక్ షోరూమ్ లో బ్యాటరీ పేలడంతో ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 70కి పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు యజమానులు చెబుతూ ఉన్నారు. సార్ అక్కడ టైర్లు ఉన్నాయి సార్, ఆ టైర్ ఎక్కువైపోయింది. దళిత మహిళను తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సీ కమిషనర్ మెంబర్ చెల్లెం ఆనంద ప్రకాష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టణంలోని 12వ వార్డులో నివసిస్తున్న రొక్కాల మేరీని 3 వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో పాటు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనంద ప్రకాష్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అలాండి చెప్పండి వాలంటీర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఉన్నాం వాటిలో ఆలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్కి రొక్కాల మేరీ అనేటటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి లేడీని 12వ తారీఖుని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కొంతమంది కొట్టి గాయపరచడం వల్ల ఆవిడ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. పోలీసు వారు 324 కేసు కట్టారు. సో ఆవిడ మాదిగ సామాజిక వర్గం అని తర్వాత మాకు తెలిసింది ఎస్సీ కమిషన్కి. మేము ఎస్ఐని సిఐని అడిగాం. వాళ్ళు కూడా ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ కులం చెప్పలేదండి. దానివల్ల మేము అట్రాసిటీ కట్టలేకపోయాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం శేరలంక గ్రామంలో సిఆర్జెడ్ నిబంధనలు తుంగల తొక్కి గోదావరి నది ఒడ్డున మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. పోలవరం మండలం పసుపులంక అన్నంపల్లి అక్విడక్ట్ వద్ద వరదకు కృంగిపోయిన ఏటిగట్టుకు పూడిక మట్టిని వాడుతున్నట్లు సమాచారం. వరదల సమయంలో లంక గ్రామాలు నదిలో కొట్టుకుపోతున్న నదిని ఆనుకుని అక్రమ మట్టి త్రవ్వకాలను అధికారులు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అశ్వారావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో రంజాన్ తోఫా పంపిణీ. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో యూపీఎస్ స్కూల్లో పెచ్చులూడిన పైకప్పు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయన్న ప్రజా సంఘాలు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. 35,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని వెల్లడి. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు జగన్ తెరలేపారన్న టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఏ మాత్రం నైతిక విలువలున్నా సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.